హలో, వెల్కమ్ బ్యాక్ టు చిన్న స్టేషన్ బ్లాగ్. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. యూట్యూబ్ కష్టాలు పార్ట్ 1 పార్ట్ 2 పెడితే. సో యూట్యూబ్ కష్టాలు మీకు ఫుల్ లెంత్ బ్లాగ్ చేశానని ఫిక్స్ అయిపోయాను. సో ఫుల్ లెంత్ బ్లాగ్లో ఏముండదండి, జస్ట్ లీజే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే. సో బిగినింగ్లో ఉన్నప్పుడు ఎందుకు నేను యూట్యూబ్ కష్టాలను పెడుతున్నాను అంటే, నేను ఇప్పుడే స్టార్టింగ్ జస్ట్ రీసెంట్గానే 100 హిట్ అయ్యాను సబ్స్క్రైబర్స్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సెలబ్రేట్ చేసుకుందామనే లోపు నాకు ఒక థాట్ వచ్చింది. ఈ 100 సబ్స్క్రైబర్స్కి ముందు అంటే నేను స్టార్టింగ్ అప్పుడప్పుడు ర్యాండమ్గా వీడియోస్ పెట్టేదాన్ని, బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అని రీసెంట్గా నేను చూసి కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అన్న దగ్గర నుంచి నేను వీడియోస్ కంటిన్యూటీగా పెట్టడం స్టార్ట్ చేశాను. సో Jan 19th ఐ గెస్. సో అప్పటి నుంచి పెట్టాను. అంతకుముందు పెట్టిన అన్ని వీడియోస్కి నేను అంత కన్సిడరేషన్ ఇవ్వలేదు. లాస్ట్ టైం వినాయక చవితికి పెట్టాను, తర్వాత ర్యాండమ్లో అప్పుడప్పుడు పోస్ట్ చేశాను. సో అండ్ మధ్యలో ఆపేయడానికి ఆర్ ముందు స్టార్ట్ చేసే బిఫోర్ కానీ ఇప్పుడు కానీ నేను ఏం ఆలోచించేదాన్ని అంటే, జనరల్గా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఇదే ఆలోచిస్తారు. ఫస్ట్ మన ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే, మన ఫ్యామిలీ కాదు, మనం మదర్, ఫాదర్, ఇన్లాస్, హస్బెండ్స్, ఎవ్రీవన్ వర్ ఓకే. అవుట్ సైడ్ అంటే ఫ్యామిలీ రిలేటివ్స్ ఏమనుకుంటారు, మన గురించి చీప్గా ట్రీట్ చేస్తారేమో, మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, లేదా మన ఫ్రెండ్స్, కాలేజెస్, స్కూల్స్, అలా తెలియని ఫ్రెండ్స్, మేబీ అంటే కాంటాక్ట్స్ మిస్ అయిపోయిన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, మనల్ని సడన్గా చూస్తే అమ్మో సోషల్ మీడియాలో కనిపిస్తుంది ఇలా అంట కదా అలా అంట కదా అని ఏమేమో ఆలోచిస్తారని చాలా అనుకున్నాను నేను. అనుకుని చేయాలా వద్దా అని చాలా ఆలోచించి స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. అంటే అంత కష్టపడి మీరు ఎందుకు స్టార్ట్ చేశారని మీరు నన్ను అడగచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, నాకు ప్యాషన్ ఉండేది, ఎప్పుడైనా ఏదైనా చేయాలి, స్క్రీన్ మీద కనిపించాలి అని ఎవరికైనా ఒకటి ఉంటుంది కాబట్టి నాకు అలాంటి ఒక ఫీలింగ్ ఉండేది. సో నేను వై డోంట్ ఐ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అని అనుకున్నాను. బట్ ఫ్యామిలీ ఇష్యూస్ ఆర్ ప్రాబ్లమ్స్ వల్ల నేను స్టార్ట్ చేయలేకపోయాను. సరే ఇప్పుడు జాబ్ చేయట్లేదు బికాస్ ఆఫ్ మై కిడ్. ఇంట్లో ఉండి ఏం చేస్తాం, ఏదైనా చేయాలి, నేను ఇలా ఉండకూడదు, సంథింగ్ ఐ నీడ్ టు డూ టు హెల్ప్ మై హస్బెండ్ ఆర్ మై ఫ్యామిలీ. ఇండిపెండెంట్గా ఉన్న ఉమెన్కి అర్థమవుతుందండి. ఎంతమంది మీరు నాతో అగ్రీ అవుతారు కమెంట్ చేయండి. ఎందుకంటే వన్స్ మీరు జాబ్ చేయడం స్టార్ట్ చేస్తే యూ కెనాట్ ఏ డిపెండబుల్ పర్సన్, మీరు యాక్సెప్ట్ చేయలేరు. కానీ ఎందుకంటే మనం ప్రతి చిన్నదానికి హస్బెండ్ మీద డిపెండ్ అవ్వలేము, అడగలేము, ఏదైనా మనం ఓన్గా చేయాలి అనుకుంటాం. సో సమ్ ఆర్ ది అదర్ మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఇవన్నీ స్టార్ట్ అయిపోతే మన జాబ్కి బ్రేక్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా మన కెరియర్కి కొంచెం బ్రేక్ పడిపోతుంది. తెలిసినా తెలియకపోయినా ఇది అందరి లైఫ్లో జరుగుతూ ఉంటుంది. సో కొందరు బయటకి ఎక్స్ప్రెస్ చేస్తారు, కొందరు బయటకి ఎక్స్ప్రెస్ చేయరు. నాకు ఇప్పుడు ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను వాట్ ఐ ఫెల్ట్ అనేది. సో ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ పోస్ట్ పార్టమ్ ఈ జర్నీ, సో వాట్ ఐ వాజ్ అంటే గాన్ త్రూ అయ్యాను. దాన్ని ఓవరాల్ పెట్టుకుంటే సమ్ టైమ్స్ నాకు అనిపిస్తుంది ఇది చాలా ఏమంటారు, చాలా డిప్రెషన్కి కూడా తీసుకెళ్తుంది. ఏంటో మన లైఫ్ అనిపిస్తుంది. సో మన మైండ్ మనం డైవర్ట్ చేసుకోవడానికి మేబీ ఇది సమ్ ప్లస్ పాయింట్ అవుతుంది అనుకున్నాను నేను. అండ్ ఇండిపెండెంట్గా ఉండొచ్చు మేబీ, ఎప్పుడో ఒకప్పుడు మనకి క్లిక్ అవుతాయి. అండ్ మా హస్బెండ్ అన్నది, నువ్వు స్టార్ట్ చేస్తే మాత్రం 1 year వదిలేయాల్సి వస్తుందో 2 years వదిలేయాల్సి వస్తుందో తెలియదు, బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నువ్వు అలా చేయగలుగుతానంటే చేయలేకపోతే వద్దు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ చేసి వదిలేస్తాను, లేకపోతే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించేదాన్ని. సో ఎవరేమనుకుంటారు అనే దాన్ని పక్కన పెడితే, మన లైఫ్లో ఏదైనా కష్టం వస్తే ఈ అనుకుంటారు అనే వాళ్ళు ఎవరు మనకి సాయం చేయరండి. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఎందుకంటే లాస్ట్ 4-5 years 2020 ఐ థింక్. సో 2020 బిఫోర్ నుంచి 2 years నుంచి అని చెప్పాలి, టిల్ నౌ 2026. సో వాట్ ఐ గాన్ త్రూ, ప్రాబ్లమ్స్ ఫ్యామిలీవే అవ్వచ్చు, పర్సనల్వే అవ్వచ్చు, ఇంకేమైనా అవి ఉండొచ్చు. సో అవి హిట్టింగ్ చాలా హార్డ్ చేసినా అవి మన లైఫ్లో నుంచి మనమే ఓవర్కమ్ అవ్వాలి తప్ప మనల్ని ఎవరు వచ్చి ఓవర్కమ్ చేయరు. సో ఈ సో కాల్డ్ పీపుల్ ఎవరేం మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తే మనం ముందుకు వెళ్ళలేము అనేది నాకు అనిపించింది. ఇలానే నేను ఆలోచించి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మధ్యలో మళ్ళీ నేనే డౌన్ అయిపోతాను, అమ్మో నేను చేయలేనేమో, ఎవరేమనుకుంటారో అనేసి నేను ఎక్కడో ఆలోచించి ఆగిపోయాను. బట్ మా హస్బెండ్ మాత్రం చేయాలంటారు. సేమ్ టైం మళ్ళీ కిడ్తో ఎవరికి అయిపోయాను కదా, నాకున్నారు జస్ట్ 1 year కిడ్ రీసెంట్గా ఫినిష్ అవ్వబోతుంది. సో వాడితో చేయడం అనేది చాలా టఫెస్ట్ టాస్క్ అని నాకు అది నేను ఓవర్ నైట్ మేల్కొని ఇలా అలా చేయడం అది నేను చేస్తున్నాను. కానీ స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది అంటే, అది అబ్బా ఎంత ఎంజాయ్ చేస్తున్నాను. లేకపోతే నేనే వీడియోస్ పోస్ట్ చేసే ముందు చాలా అనుకునేదాన్ని. అంటే నేను బిగినర్ కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఈ థింగ్స్. ఏంటంటే వీడియో పోస్ట్ చేసే ముందు, నేను చాలా ఎడిట్ చేసే ముందు కూడా, అరే ఇది నిజంగా లైఫ్లో జరుగుంటే బాగుంది. ఎందుకంటే మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నంత ఇదిగా రియల్ లైఫ్లో అలా ఏం జరగదు. మనం చాలా యాడ్ చేసి చెప్పాల్సి వస్తుంది వెన్ వ్యూవర్స్ టు బి అట్రాక్టెడ్ అని నేను నా సొంతంగా వీడియోస్ చేసేటప్పుడు నేను తెలుసుకునే విషయం. మీలో చాలా మంది అగ్రీ చేస్తారు ఈ విషయానికి, ఐ హోప్. సో అలా అనమాట. అండ్ బిహైండ్ ద స్క్రీన్ అండ్ ఇన్ ఫ్రంట్ అండ్ స్క్రీన్ లైఫ్ వాస్ వెరీ డిఫరెంట్. బట్ నేను అనుకున్నాను ఓకే చేయొచ్చు కదా, మనం ఇంట్లో విషయాలు చెప్పొచ్చు. చాలా మంది వీల్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, కుకింగ్ కదా, లేకపోతే డైలీ రొటీన్ బ్లాగ్స్ కదా పెట్టొచ్చు అని. ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి టు మేక్ ద వీడియో అండ్ టు ఎడిటింగ్, టు గివ్ ఎ వాయిస్ ఓవర్. ఇట్స్ టేక్ హ్యూజ్ టైమ్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఇరిటేటెడ్ కూడా. అండ్ సేమ్ టైం చెప్తున్నాను కదా, పోస్ట్ పార్టంలో ఉన్న చాలా మంది మర్చిపోతారు, మధ్య చాలా వస్తుంది. నాకైతే అన్లిమిటెడ్గా వచ్చింది. చాలాసార్లు రీటేక్స్ తీసుకొని మళ్ళీ ఆగిపోయి మళ్ళీ చేసి ఈ వీడియో ఎన్నో చెప్తే మీరే షాక్ అవుతారు. ఆల్మోస్ట్ ఒక 10-15 వీడియో నేను రీటేక్స్ చేసి చేయడం, అంటే స్పాంటేనియస్గా మాట్లాడాలి అని అనుకోవడం. సో ఇలా యూట్యూబ్ కష్టాలు చాలా ఉంటాయన్నమాట మెయింటైన్ చేయడానికి, కన్సిస్టెన్సీ. సో రీసెంట్గా 100 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో చాలా హ్యాపీ. సో ఓన్లీ 1000 క్రాస్ అవ్వాలని, సో ఓన్లీ 1 million సబ్స్క్రైబర్స్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ ఫీల్ అని చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ కమెంట్ ఇట్. అండ్ మీలో
నేను ఇంకా సో అప్కమింగ్ ఎక్సైటింగ్ న్యూస్ తీసుకురావాలని మీ ముందు, ఆర్ ఎల్స్ ఇంకేదైనా న్యూ థింగ్స్ ఇన్నోవేటెడ్ చేసే ముందు మీరు ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరి వరకు నా వీడియో చేయాలి అంటే మీరు లైక్ చేయాలి, అప్పుడే నాకు రికమెండేషన్లోకి వెళ్తుంది. సో మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, లైక్ చేయండి, బిగినర్స్కి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.